లండన్ వేదికగా జరిగిన వింబుల్డన్ ఫైనల్లో సిన్నర్ గెలిచాడు. అల్కరాజ్ సిన్నర్ మధ్య జరిగిన ఈ పోరులో మొదటిసారి సిన్నర్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అల్కరాజ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. దీంతో మరోసారి ఫైనల్ గెలవాలన్న కల చెదిరింది. ఇదిలా ఉండగా ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ తొలి సెట్ నుండే దూకుడుగా ఆడాడు. బ్రేక్ పాయింట్ సాధించి ఈజీగా గెలిచేస్తాడు అనుకుంటున్న సమయంలో అల్కరాజ్ పుంజుకున్నాడు. దీంతో తొలి సెట్ లో గెలిచాడు. కానీ రెండవ సెట్ నుండి తప్పిదాలు సరిచేసుకున్న సిన్నర్ అల్కరాజ్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పాయింట్లు సాధించాడు. వరుసగా తర్వాత 3 సెట్లలో బ్రేక్ పాయింట్స్ సాధించి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఇక అల్కరాజ్ పై గత 2 ఏళ్లలో యానిక్ సిన్నర్ కు ఇదే తొలి విజయం. ఇలా మొదటిసారి వింబుల్డన్ గెలిచిన సిన్నర్ మొత్తంగా 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకున్నాడు. దీంతో పాటు అల్కరాజ్ ప్రతిసారి ఫైనల్ గెలిచిన రికార్డును మొదటిసారి బ్రేక్ చేశాడు సిన్నర్. అయితే వీరిద్దరి మధ్య గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ గెలిచాడు. సుమారు 5 గంటల పాటు జరిగినటువంటి ఆ మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. కానీ చివరకు టై బ్రేకర్ లో అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు వింబుల్డన్ టైటిల్ సిన్నర్ గెలవడంతో గ్రాండ్ స్లామ్స్ లో కొత్త రైవల్రీ మొదలైనట్లే.